క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో ఆటంకాలను అధిగమిస్తే విజయోత్సవమే అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం ధ్యానించుకుందాం. దేవుడు ఇశ్రాయేలీయులు తమ వాగ్దాన భూమి చేరుకోవడానికి ఎర్ర సముద్రాన్ని తొలగించలేదు కానీ లక్షలాది మంది ప్రజలు 2 పాయలుగా చీలిపోయిన ఎర్ర సముద్రం దాటడానికి అతని చేతిలో ఉన్న మోషే కర్రను ఎత్తి చాపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మన వద్ద ఏది ఉంటే దానినే ఉపయోగిస్తాడని బోధిస్తూ ఉంది. అనేక సార్లు మనం మన జీవితాల్లో సమస్యలను, సవాళ్లను తొలగించమని ప్రార్థించడం కంటే ఆ సమస్యలను అధిగమించే శక్తి దయచేయమని ప్రార్థిస్తే విశ్వాస జీవితంలో మరింత బలం పొందవచ్చు. ప్రజల ద్వారా దేవుని అద్భుత శక్తిని బహిర్గతం చేయడానికి ఎర్ర సముద్రం దాటడం అనే ఒక పని ఒక మంచి ఉదాహరణ. ఎర్ర సముద్రం విడిపోవాలని దేవుడు ఆజ్ఞాపించవచ్చు, కానీ ఎన్నికలేని వారిని సైతం తన అద్భుత కార్యాలకు ఆయన వాడుకుంటాడని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి దేవుడు మోషే కర్రను ఎంచుకున్నాడు. మీ జీవితంలోని ఎర్ర సముద్రాన్ని తొలగించినందుకు దేవునిపై కోపగించవద్దు. బదులుగా యేసు నామంలో అపవాదిని ఓడించడానికి మీలోని సామర్థ్యాలు, వరాలు, నైపుణ్యాలు, ప్రతిభ, జ్ఞానం అనే సరైన కర్రను ఉపయోగించమని, మిమ్మల్ని నడిపించమని దేవుని ముఖదర్శనాన్ని కోరండి. ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవునికి గడువు నిర్ణయించవద్దు. మీరు అనుకున్నట్లుగా కాక సమాధానం ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు చెందకుండా ఉండండి. విజయ పదంలో నడిపించడానికి మీ జీవితం కొరకైన దేవుని ప్రణాళిక ఎప్పుడూ మీకంటే ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి దేవునిపై ఆధారపడండి. మిమ్మల్ని మార్గనిర్దేశం చేసేందుకు దేవుణ్ణి విశ్వసించండి. దేవుని నుండి వచ్చే సమాధానాలు కొన్నిసార్లు మీకు విభిన్నంగాను, అననుకూలంగాను ఉంటాయి, కానీ అవి ముందుకు దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవడానికి స్పష్టంగా ఉంటాయి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్.